బీసీలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో ఏ విధంగా గందరగోళం జరుగుతుందో ఒక చిన్న పరిస్థితి మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. సో ఇది ఇక్కడ జిల్లాల వారీగా లెక్కలివి. సో జిల్లాల వారీగా బీసీలకు కోటాకు సంబంధించినటువంటి లెక్కలివి. ఒకసారి మీరు చూసినట్లయితే ఇది ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇక్కడ ఎంత దారుణమైన మోసం అంటే ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి పర్సంటేజ్ చూసినట్లయితే ఆదిలాబాదులో 473 గ్రామ పంచాయతీలు ఉంటే 4.8% మాత్రమే 4.8% మాత్రమే బీసీల లెక్క చూపిస్తూ ఉన్నారు. అంటే అక్కడ బీసీలు 4% ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? లెక్కలే ఉన్నాయా? ఏ విధంగా 473లో 23 గ్రామ పంచాయతీలు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 471 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో ఎంతమంది బీసీలకైనా ఓన్లీ జీరో. ఒకసారి జూమ్ చేసుకొని చూడండి ఈ లెక్క. జిల్లాల వారీగా లెక్క ఇదంతా. జిల్లాల వారీగా ఒకసారి చూసినట్లయితే 471 గ్రామ పంచాయతీలు ఉంటే 0%. హనుమకొండలో 210 ఉంటే 45 బీసీలకు అలాట్ చేశారు, 21%. గద్వాల్లో 255 ఉంటే 70 సీట్లు బీసీలకు అలాట్ చేశారు, అది 27%. జగిత్యాల జిల్లాలో 385 ఉంటే 98 అంటే 25%. జనగామలో 280 ఉంటే 45 16%. జయశంకర్ భూపాలపల్లిలో 248 ఉంటే 46 సీట్లు, అది 18%. కామారెడ్డిలో 532 ఉంటే 123 23%. అంటే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో భాగంగానే 23% ఇచ్చారు. కరీంనగర్లో 318 ఉంటే 84 26%. ఆసిఫాబాద్లో చూడండి 335 ఉన్నాయి అనుకోండి 20 అంటే 5% మాత్రమే ఇచ్చారు. ఖమ్మంలో 574 ఉంటే 54 9.4% ఇచ్చారు. మహబాద్లో 482 19 3% ఇచ్చారు. చూడండి ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి ఆలోచించండి. మహబూబ్నగర్లో 423 ఉంటే 86 20%. మంచిర్యాలలో 306 ఉంటే 23 ఎంతది 7%. మెదక్లో 492 ఉంటే 108 21%. ములుగులో 146 ఉంటే 3%. ఇంకా ఎంత దారుణంగా ఉందో చూడండి 3%. నాగర్ కర్నూలులో 460 ఉంటే 61 13%. నల్గొండలో 869 ఉంటే 139 అందులో 15%. నారాయణపేటలో 272 ఉంటే 72 26%. నిర్మల్లో 400 ఉంటే 72 18%. నిజామాబాద్లో 545 గ్రామ పంచాయతీలు ఉంటే 125 బీసీలకు అలాట్ అయినాయి 22%. పెద్దపల్లిలో 263 గ్రామ పంచాయతీలు ఉంటే 69 అంటే 26%. రాజన్న సిరిసిల్లలో 260 ఉంటే 56 కేటాయించారు బీసీలకి 21%. రంగారెడ్డిలో 526 ఉంటే 92 కేటాయించారు 17%. సంగారెడ్డిలో 613 ఉంటే 117 కేటాయించారు 19%. సిద్దిపేటలో 508 ఉంటే 136 26%. సూర్యాపేటలో 486 ఉంటే 66 13%. వికారాబాద్లో 594 ఉంటే 107 18%. వనపర్తిలో 268 ఉంటే 63 23%. వరంగల్లో 317 ఉంటే 47 14%. యాదాద్రి భువనగిరిలో 427 ఉంటే 105 24.5%. సో చూడండి 12,735 గ్రామ పంచాయతీలు ఉంటే 2,176 అంటే 17% మాత్రమే బీసీలకు కేటాయించినట్టుగా చాలా స్పష్టమైనటువంటి లెక్కలు కనబడతా ఉన్నాయి. సో దీని గురించి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? మేము 17% అని చెప్పేసి ప్రతిపక్షాలు మొత్తుకుంటా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంటే అది రాంగ్ లెక్కలు అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఒక కొత్త లెక్క 21% మాత్రమే 21% ఇచ్చినాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 17కు 21 తేడా మా అంటే 4% పెరిగింది కావచ్చు. మీరు ఇస్తాన్న రిజర్వేషన్ ఏంది 42%, దాన్ని ఆల్రెడీ దోకా వేయడం జరిగింది. సో ఇప్పుడు 17% ఇస్తే ఎంత, 21% ఇస్తే ఎంత అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలను ఏ విధంగా దోకా చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దయచేసి తెలంగాణ సమాజం అంతా కూడా, ముఖ్యంగా బీసీ సమాజం అంతా కూడా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బీసీలను ఏ విధంగా దోకా చేస్తుందో అందరం కూడా గమనిస్తా ఉన్నాం కదా. సో ఇప్పుడు సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి పోటీ చేస్తూ ఉన్నారో దయచేసి వాళ్ళందరినీ కూడా ఓడించేటువంటి ప్రయత్నం చేయండి. ఇది బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. తీవ్రమైనటువంటి ఈరోజు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. బీసీలకు అడుగడుగున డీసీసీ పదవి పున్నా కైలాష్ నేత అనేటువంటి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో వందలాది కేసులు పెట్టుకొని వందలాది రోజులు జైల్లో ఉన్నటువంటి పున్నా కైలాష్ నేత ఒక ఉద్యమ యోధుడైనే. అలాంటి నేతకు డీసీ పదవిస్తే ఓర్వలైనటువంటి తనంతో ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ విధంగా కుట్రలు పడుతున్నామో అర్థం చేసుకోవాలి. అంటే తుమ్మితే ఊడిపోయేటువంటి
పనికిరాని డీసీసీ పదవుల విషయంలోనే వీళ్ళు ఇంత పెద్ద కుట్రలు చేస్తున్నారంటే ఇలాంటి సర్పంచ్ల విషయంలో, ఎంపీటీసీ విషయంలో, జెడ్పీటీసీ విషయంలో, జెడ్పీ చైర్మన్ల విషయంలో, ఎమ్మెల్సీల విషయంలో, ఎమ్మెల్యేల విషయంలో, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో ఏ విధంగా దోకా చేస్తారో మనం చెప్పని అవసరం లేదు కదా. వాళ్ళకి కేవలం బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. మొదటి నుంచి కూడా, ఆది నుంచి కూడా, గత 78 సంవత్సరాలు 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మొదటి నుంచి ఇప్పటి వరకు 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ పాలించింది కదా. ఈ 50 ఏండ్లు బీసీలను దేశవ్యాప్తంగా దోకా చేసిన విషయం వాస్తవమే కదా. అడుగడుగున మోసం చేస్తుంది బీజేపీయే కదా, కాంగ్రెసే కదా. సో ఏనాడైనా బీసీలకు సరైన రీతిలో బీసీలకు అవకాశాలు ఇచ్చిందా అంటే ఏది లేదు. ఇప్పుడు వచ్చి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, కులగణన చేయాలి, బీసీ లెక్కలు తీయాలి, బీసీలకు సరైనటువంటి అవకాశాలు ఇవ్వాలి, నన్ను క్షమించండి 50 ఏళ్ళ మేమేం చేయలేకపోయామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి మోసం కావచ్చు, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మోసం కావచ్చు, ఈరోజు మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ ఈరోజు కులగణన గురించి కానీ బీసీల గురించి కానీ ఏ విధంగా మాట్లాడతాడు. మేము జారాల దగ్గర పోయి చేపలు పట్టే జారలు వేసుకుంటా, లేకపోతే అలా దునుక్కుంటా, చెప్పులు కుట్టుకుంటా, లేకపోతే రకరకాల విన్యాసాలు చేసుకుంటా పోతా ఉంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? మీరు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలకు 42% మీరు ఇస్తున్నటువంటి హామీని నెరవేర్చకపోగా ఈరోజు గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల కంటే కూడా తక్కువ రిజర్వేషన్లు ఇస్తూ ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈరోజు మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, బీసీ రిజర్వేషన్లు 21.39% అని చెప్పేసి అంటున్నారు కదా. నిజంగా ప్రభుత్వం దగ్గర అధికారికంగా మీరు లెక్కలు బయటికి తీయండి. ఏ జిల్లాలో ఎంతమంది బీసీలకు ఇస్తారో లెక్క తీయండి. ఒకవేళ మీరు 42% లేకపోతే ఇంకేదైనా ఇచ్చుంటే మీరు ఆ జిల్లాల వారికి లెక్క చెప్పేటోళ్ళు కదా. ఎందుకు లెక్క చెప్పలేకపోతున్నారు? ఎందుకు బీసీల లెక్క ఎన్ని గ్రామ పంచాయతీలు, ఏ జిల్లాకు ఎన్ని గ్రామ పంచాయతీలకు ఏ విధంగా మీరు రిజర్వేషన్ ఇచ్చారో క్లియర్ లెక్క తీయండి. మీ ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన చేయండి చూద్దాం. ఎందుకు అలా చేయకుండా మీరు ఈ విధంగా మేము 17% బీఆర్ఎస్ 17% అని చెప్తూ మోసం చేస్తున్నది, అవి కాదు లెక్కలు 21% అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు కదా. తీయండి, లెక్కలు తీయండి. లెక్కలు జిల్లాల వారీగా 33 జిల్లాలు ఉన్నాయి కదా, 33 జిల్లాల వారీగా ఏవైతే గ్రామ పంచాయతీలో, సరే ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి, హైదరాబాద్ ఇవన్నీ తీసేసి ఏవైతే మిగతా జిల్లాల్లో ఆ జిల్లాలలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని గ్రామ పంచాయతీలకు ఎన్ని బీసీలకు కేటాయించారో ఒక అధికారికమైనటువంటి ప్రకటన విడుదల చేయండి చూద్దాం. చేయకుండా ఇది పైన ఒక కుట్ర అన్నట. అంటే ప్రజలు అంత ఎడ్డిగొర్రెలు అనుకుంటారు కావచ్చు. వీళ్ళంతా ప్రజలకు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, 17% తగ్గించారన్న విపక్షాల ఆరోపణలు పూర్తిగా వాస్తవం. 17% 21% తేడా అయింది. మీరేదో పీకి పొడిచినట్టు గత బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ ఇచ్చారేమన్నా? బీఆర్ఎస్ కంటే తక్కువనే ఇచ్చారు కదా. 2019 పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈసారి రిజర్వేషన్ ఖరారు. కానీ ఎస్టీ నోటిఫైడ్ గ్రామాలను కలిపి లెక్కించడంతో వాస్తవాలు తారుమారు. నిజానికి 8 జిల్లాల్లో పెరిగినటువంటి బీసీ రిజర్వేషన్లు అంట 8 జిల్లాల్లో పెరిగినట. బాబా ఎంత గొప్ప చెప్తున్నారు నాయన. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగానే ప్రక్రియ, పంచాయతీ రిజర్వేషన్పై ప్రభుత్వం సన్నద్ధత అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గాయంటూ విపక్షాలు వివిధ సంఘాల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర ప్రభుత్వం లెక్క తేల్చి చెప్పింది. బీసీ రిజర్వేషన్లను 17% తగ్గించారంటూ చేస్తున్నటువంటి ప్రచారం పూర్తిగా తప్పని, బీసీ రిజర్వేషన్లు 21.39%గా ఉన్నాయని బుధవారం లెక్కలతో సహా వెల్లడించింది. 2019లో ప్రస్తుతం పంచాయతీ రిజర్వేషన్ల తీర్పును ప్రజల ముందు పెట్టింది. పూర్తిగా ఎస్టీలకే కేటాయించే నోటిఫైడ్ గ్రామాలకు కూడా కలిపి లెక్కించడంతో వాస్తవాలు తారుమారయ్యాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రకాల రిజర్వేషన్ కలిపి 50% మించకూడదన్నటువంటి నిబంధనను దృష్టిలో ఉంచుకొని ఈ రిజర్వ్ ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఎంత పెద్ద ఎత్తున దోకా ఇస్తుందో మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. చూడండి, 42% రిజర్వ్ పేరిట మోసం, 24% 17% తగ్గించారు. ఫ్యూచర్ సిటీ పేరిట 5 లక్షల కోట్ల దోపిడీ యత్నం, 50,000 కోట్ల విద్యుత్ కుంభకోణం తెరలేపారు. సో అంటూ ఇక్కడ కనబడతా ఉంది కదా. ఒకసారి 14 పేజీలో ఏముందో ఒక్కసారి చాలా క్లియర్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఏమంటారు, 21% అని అంటా ఉన్నారు కదా. సో ఇక్కడ చూడండి, గ్రామాలు ఎన్ని ఉన్నాయి? 10,293 2019లో ఉంటే 2025లో 10,223 అయినాయట.
ఎస్టీలకు 688 6.68%, 714 6.99%, ఎస్సీలకు 2100 13 20.53%, 2090 20.45%, బీసీలకు 22.7%. ఎక్కడ 2345 గ్రామాలు ఉంటే ఇక్కడ చూడండి 21.39%, అంటే 2186 అంటూ చూస్తా ఉన్నారు కదా. అంటే ఇక్కడ లెక్క తగ్గించింది ఏంది? గతంలో 22.7% ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 21.3%, అంటే గతంలో కంటే తగ్గింది అని ఎవరు ఒప్పుకున్నారు? వీళ్ళే ఒప్పుకున్నారు కదా. తగ్గింది అని చాలా స్పష్టంగా వీళ్ళే ఒప్పుకున్నారు కదా. మరి ఇంకేం మాట్లాడతారు వీళ్ళ గురించి? బీసీలను పూర్తిగా మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో 34% ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి ఏవైతే రిజర్వేషన్లు అవుతున్నాయో వాటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 34% నుంచి 18% తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు అదే కుట్ర, అంతకు మించిన కుట్రను కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. గతంలో 22% సరే 2019లో 22% ఉంటే ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? చూడండి 21% అయింది. అంటే తగ్గినట్టే కదా. ఇంకా ఏమంటారు? ఎస్టీ నోటిఫైడ్ గ్రామాలను పెట్టడంతో అది జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు ఏమన్నారు? 2011 కులగణన జనాభా గణన ప్రకారమే ఇస్తామని చెప్పేసి అన్నప్పుడు మరి సేమ్ ఉండాలి కదా రిజర్వేషన్లు, ఎందుకు మారినాయి? అంతా ఒక కుట్ర జరుగుతూ ఉంది. సో ఇక్కడ 8 జిల్లాల్లో పెరిగిన బీసీ రిజర్వేషన్లు అంట. ఇది ఒక పనికిమాలిన స్ట్రాటజీ అన్నట్టు, ఇదంతా పనికిమాలిన స్ట్రాటజీ అన్నట్టు. ఏంది? హన్మకొండలో ఇవి పెరిగిందంటూ, జైత్యాల పెరిగిందంటూ, జనగామలో పెరిగిందంటూ, గద్వాల పెరిగిందంటూ, కరీంనగర్ పెరిగిందంటూ, నిజామాబాద్ పెరిగిందంటూ, సూర్యాపేట పెరిగిందంటూ, వనపర్తి పెరిగిందంటూ చెప్తా ఉన్నారు. సిగ్గుండాల కొంచెమైనా ఉందా మీకు? ఇజ్జత్ ఉందా ఏమన్నా? బీసీలను గింత దారుణంగా మోసం చేస్తారా? దయచేసి తెలంగాణ సమాజం అంతా కూడా, తెలంగాణలో ఉండే బీసీ సమాజం అంతా కూడా ఈరోజు మీరు దయచేసి ఎవరైతే పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారో వాళ్ళను ఓడించండి. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఓడిస్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. సో 23 నెలల అభివృద్ధి మా బలం అంట. అబ్బాబాబాబా 17 బీసీలకు 17% రిజర్వేషన్ సరికాదని పిటిషన్ వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. ఏమున్నది? అంత మోసం చేసినాక ఇక హైకోర్టు అయితేంది, ఏదైతేంది, అన్ని రాజకీయ వ్యవస్థ బీసీల మోసం చేస్తుంది, బ్యూరోక్రసీ వ్యవస్థ బీసీల మోసం చేస్తూ ఉంది, న్యాయ వ్యవస్థ బీసీల మోసం చేస్తూ ఉంది, ఇక కార్పొరేట్ వ్యవస్థ బీసీల మోసం చేస్తూ ఉంది. అడుగడుగునా బీసీలను తీవ్రంగా మోసం చేస్తున్నది ఈ వ్యవస్థల, భారతీయ వ్యవస్థలన్నీ కూడా బీసీలను అడుగడుగునా మోసం చేస్తూ ఉన్నాయి. సో ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రిజర్వేషన్లు తగ్గడంపై బీసీల ఆగ్రహం అంటూ చూస్తా ఉన్నాం. బీసీల గొంతు కోసిన సీఎం రేవంత్ రెడ్డి. అసలు బీసీల గొంతు కోసిందే మీరు కదా, బీసీల గొంతు కోసిందే బీఆర్ఎస్ పార్టీ కదా, అసలు కథ మీదే కదా, మీరు మాట్లాడుతున్నారా? ఏంది ఇది? ఇంత దారుణంగా అన్ని పార్టీలు కూడా, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేటీఆర్ అందరూ కూడా ఒకే తాను బిడ్డలు. వీళ్ళందరూ కూడా బీసీలకు ద్రోహులే. రామచంద్రరావుతో సహా అన్ని పార్టీలు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అన్ని పార్టీలు కూడా బీసీలను అడుగడుగునా మోసం చేస్తూనే ఉన్నారు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి దయచేసి. బీసీ సమాజం అంతా ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రజా ఉద్యమాల కోసం ఖచ్చితంగా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 2,537 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ గ్రామాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయిస్తారు. బీసీ ఇతర రిజర్వేషన్లు వర్తించవు. నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లోని మిగతా 10,223 పంచాయతీల్లో బీసీలకు 2,186 పంచాయతీలు రిజర్వ్ అయ్యాయి. అంటే 21.39% పంచాయతీలు బీసీలకు కేటాయించారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో 22.7 రిజర్వేషన్ అందింది. అయితే గతంలో రాష్ట్రంలో 1,177 ఎస్టీ నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు ఉండగా ఈసారి ఈ సంఖ్య 1,248కి పెరిగింది. దీనికి తోడు బీసీ జనాభా ఎక్కువగా ఉన్న 214 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడం, 223 గ్రామ పంచాయతీల ఏర్పాటు మండలాలు యూనిట్గా రిజర్వ్ ఖరారు వంటి కారణాలతో బీసీ రిజర్వేషన్ శాతం స్వల్పంగా తగ్గింది అంటూ సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా ఇంకా తగ్గింది అంటే ఏ విధంగా బీసీలను మోసం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ అర్థించుకుంది. ఇప్పుడు కాదండి, స్వతంత్ర భారతంలో ఈ దాదాపు 80 సంవత్సరాలు అవుతుంది మన స్వాతంత్రం వచ్చి. ఈ 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మనకు అడుగడుగునా బీసీలకు మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీసీలను అనగదొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ. మండల్ రిజర్వేషన్ల నుంచి మొదలుపెట్టుకుంటే దానికి అంతకు ముందున్నట్టు కాకా కమిషన్ ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
అడుగడుగున మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.